ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుండి కియా కంపెనీ వద్ద ఉన్న డ్రైవర్స్ మద్దతుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నల్ల చట్టం ద్వారా అనుకోకుండా ప్రమాదం జరిగినటువంటి వ్యక్తిని హాస్పిటల్కి కానీ పోలీస్ స్టేషన్కు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతే 10 సంవత్సరాలు జైలు శిక్ష 7 లక్షల జరిమానా విధించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలియపరిచింది. డ్రైవర్లు అనుకోకుండా ప్రమాదం జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు డ్రైవర్ని అతి దారుణంగా కొట్టడం, దూషించడం, అలాంటి సమయంలో డ్రైవర్లు బండిని ఆపి ఎలా వారికి హెల్ప్ చేస్తానని మా డ్రైవర్ల సైడ్ ఇవ్వమని హారన్ కొట్టగానే మమ్మల్ని ఆపి మరీ దారుణంగా కొట్టడం వెనుక వస్తున్నటువంటి వాహనానికి సైడ్ ఇవ్వలేదని కొట్టడం కాబట్టి మా డ్రైవర్లను ఇంత కిరాతంగా కొడుతున్నటువంటి వ్యక్తుల మీద ఇటువంటి చట్టాలను తీసుకొని వచ్చి డ్రైవర్ సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఈ దేశానికి రైతులు ఎంత ముఖ్యమో, మిలిటరీ వాళ్ళు ఎంత ముఖ్యమో, డ్రైవర్లు కూడా అంతే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఇప్పుడు తీసుకురాబోతున్నటువంటి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని మా డ్రైవర్ సమాజాన్ని కాపాడాలని ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కియా కంపెనీ డ్రైవర్స్ విజ్ఞప్తి చేస్తోంది. ఇది కంపెనీలకు వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కంపెనీలు కూడా డ్రైవర్లకు సహకరించాలని, ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, రాష్ట్ర నాయకులు, మండల ఇన్ఛార్జీలు, యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. AR5 న్యూస్ పెనుగొండ ఇన్ఛార్జ్ ఎం శ్రీనివాసులు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరూ ఈరోజు స్టీరింగ్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించి డ్యూటీలకు వెళ్లకుండా నిలబడడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుండి తెలియపరచడం జరుగుతోంది. అలాగే 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా అంటే ఈరోజు మా కుటుంబాలకు పెద్ద భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. మా డ్రైవర్ల పైన జరుగుతున్నటువంటి దాడులు చేస్తున్నటువంటి వారి మీద ఇలాంటి కేసులు పెట్టి వాళ్ళను కఠినంగా శిక్షిస్తే మా డ్రైవర్లు, నల్ల రోడ్డుని నమ్ముకున్నటువంటి మా డ్రైవర్లను సహకరించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకోవడం జరుగుతోంది. వర్ధిల్లాలి డ్రైవర్ల ఐక్యత, వర్ధిల్లాలి డ్రైవర్ల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని వెంటనే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నల్ల చట్టాన్ని వెంటనే, కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల పైన తీసుకొచ్చినటువంటి ఈ నల్ల చట్టాన్ని వెంటనే. ఓకేనా?